కాంగ్రెస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు కాదండి. అన్యాయంగా అమాయక ప్రజలు అత్తమారకూడదు అనేది ఒక అభిప్రాయం తప్ప నాయకులకు ఉంటుందండి. మనుషులు అమాయక ప్రజలు చావకూడదు ఇట్లాంటి దుశ్చర్యచర్యలల్లా. రెండోది నక్సలిజం అనేది కూడా మనం ఆలోచించాల్సింది. అంటే ఇప్పుడు దయాకరణ గారు, నేను కానీ చిన్నప్పటి నుంచి వాళ్ళ ప్రాంతం, మా ప్రాంతం అయితే మరీ దారుణంగా ఇంకో పూట్ల చప్పుళ్ళు, ఎన్కౌంటర్లు లేని రోజులు లేకపోతుండే మా దగ్గర. అప్పుడున్న పద్ధతులు సుమారు 50 ఏళ్ల కింద ఎప్పుడైతే నక్సలిజం మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వచ్చిందో ఆ రోజులు వేరు. అప్పుడున్న భారతదేశం వేరు, ఇప్పుడున్న ఆధునిక భారత్ వేరు. అది కాంగ్రెస్ పరిపాలించిందా, భారత ప్రభుత్వం పక్కన పెడితే అక్కడ జరుగుతున్న ఎక్కడైతే మాక్సిమం తగ్గిపోయింది. ఆయన అన్నది ఒకటే నిన్న, నక్సలిజం ఆయుధాలు వీడండి, రండి ఆయుధాలు వీడండి, ఫస్ట్ లొంగిపోండి. ఏదైతే అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగం ఉంది, భారత న్యాయ వ్యవస్థ ఉంది, భారత రాజకీయ వ్యవస్థ ఉంది, అన్ని రంగాలు. ఇప్పుడు ఎన్ని సమస్యలన్నీ నక్సలైట్లే పరిష్కరించారు కదండి. 30 రాష్ట్రాలలో నక్సలిజం లేదు, సమస్యలన్నీ నక్సలిజం పరిష్కరించలేదు. ఒక వ్యవస్థను క్రియేట్ చేస్తున్నాం భారత రాజ్యాంగం. వెళ్దామనేది భారత ప్రభుత్వ ఉద్దేశం, అమిత్ షా గారి ఉద్దేశం కాదు. భారత ప్రభుత్వం గురించే మాట్లాడాలి మనం. రెండోది, అక్కడ ఏదైతే జరుగుతుందో చాలా వేలాది మంది లొంగిపోయిండ్రు. ఎక్కడో అక్కడ కొద్దిగా చాదస్తం ఉండి మొండి పట్టుతుండే వ్యవస్థ కొద్దిగా ఇబ్బందికరంగా తయారైంది తప్ప ఎప్పుడు కూడా మా దేశ ప్రజలని, మా అమాయక బిడ్డలని ఎవరైతే వాళ్ళ ఆలోచన విధానం, ఓకే, వాళ్ళ ఆలోచన విధానము, వాళ్ళ లక్ష్యాలు వేరు కావచ్చు, అంటే ఏదైతే వెళ్లే దారి తప్ప లక్ష్యం ఏది? లక్ష్యం ఇప్పుడు ఉదాహరణ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం ఏమున్నది? పేదవాడికి. బీజేపీ ప్రభుత్వం ఏముందంటే ప్రభుత్వాలు ఎప్పుడు కూడా పేదవాడికి న్యాయం చేయాలనుకుంటే, ఆధునిక అభివృద్ధి చేయాలనుకుంటాయి. ఏదైతే అభివృద్ధి బాగానే జరుగుతుంది. ఈ రోజున్న భారతదేశం వేరు కాబట్టి ఇప్పుడు ఈ హింస అవసరం లేదు. మరి దారుణంగా హింస జరుగుతుంది అక్కడ ఏదైతే ఆ ప్రాంతం ఉందో. ఒక రాష్ట్రం ఛత్తీస్గఢ్ కావచ్చు, ఆ బస్తార్ ప్రాంతం కావచ్చు, కొద్ది ప్రాంతమే. మా తెలంగాణలో నేను చెప్తున్నాను కదా, నేను వెరీ క్లియర్ చెప్తున్నాను, తెలంగాణ మాక్సిమం కంట్రోల్ ఉంది. ఇక్కడ మళ్ళీ వీళ్ళు ఏదన్నా ఇప్పుడు అంటే మళ్ళీ దాన్ని ఏదైనా రెచ్చగొట్టేందుకో లేకపోతే దాన్ని ప్రోత్సహించేందుకు మాట్లాడటం తప్ప ఏ ప్రభుత్వం కూడా. మీరు ప్రాణ నష్టం జరుగుతుందని చెప్తున్నారు, ఒప్పుకుంటున్నారు, మరి శాంతి చర్చలకు పిలిస్తే అమాయకులు కూడా చేస్తున్నారండి. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు చర్చలు అనేవి ఒక స్టేజ్ వెళ్ళిపోయినాయి. అవి ఇంకా చర్చలు ఏంటి? ఇప్పుడు మీ చర్చలు అనేది బాగా, ఇప్పుడు ఆయుధాలు ఫస్ట్ ఆయుధాలతో చర్చలు చేస్తామని వాళ్ళు అంటున్నారు. మరి ఏదో చెప్పాలి. ఇప్పుడు మనం జడ్జి దగ్గరకు పోయి రివాల్వర్ పెట్టుకుని కూర్చుండి మరి మాట్లాడాలంటే ఎట్లుంటదిగా? మరి జడ్జి ఎందుకు, న్యాయ వ్యవస్థ ఎందుకు? ఇప్పుడు కోర్టులోకి పోయినప్పుడు కోర్టులో ఏముంటదండి? భారత రాజ్యాంగ న్యాయ వ్యవస్థ ఏంటో న్యాయ వ్యవస్థ ప్రకారం మనం ఆర్గ్యుమెంట్ చేయాలా? అవును, అంతేనా కాదా? దయాకరణ అడుగుదాం.